అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆకాశంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న అత్యంత భద్రత కలిగిన అధికారిక హెలికాప్టర్ మెరైన్ 1 ఒక ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపంలోకి వెళ్లటం తీవ్ర కలకలం రేపింది. రాజధాని గగనతలంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో విమానయాన అధికారులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సకాలంలో స్పందించి అప్రమత్తం చేయడంతో ఒక భారీ ప్రమాదం త్రుటిలో తప్పి ఊపిరి పీల్చుకున్నారు. ఆకాశంలో అసలేం జరిగిందంటే, అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు 4వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ నుంచి కాలిఫోర్నియా పర్యటన నిమిత్తం ప్రయాణిస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి, విమాన పైలట్లకు మధ్య సరైన సమాచార సంబంధాలు లోపించటమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం గగనతలంలో ప్రయాణించే 2 ఎయిర్ క్రాఫ్టుల మధ్య కనీసం మైలున్నర దూరం తప్పనిసరిగా ఉండాలి. అయితే కమ్యూనికేషన్ సరిగా లేకపోవటం వల్ల మెరైన్ 1 హెలికాప్టర్, ప్యాసింజర్ విమానం మధ్య దూరం ఒక్కసారిగా తగ్గిపోయి 1 మైల్ కంటే తక్కువ దూరానికి వచ్చేశాయి. ఊపిరి పీల్చుకున్న అధికారులు, ఏటీసీ అప్రమత్తత రెండింటి మధ్య నిర్దేశిత సురక్షిత దూరం భారీగా తగ్గిపోవటాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తక్షణమే గుర్తించారు. పరిస్థితి చేయి దాటిపోకముందే అప్రమత్తమై వెంటనే ఇరు ఎయిర్ క్రాఫ్టుల పైలట్లను రేడియో సంకేతాల ద్వారా హెచ్చరించారు. దీంతో పైలట్లు వెంటనే దిశను మార్చుకుని సురక్షిత మార్గంలోకి వెళ్లడంతో ఘోర ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఎఫ్ఏఏ, ఎన్టీఎస్పీ విచారణ, వైట్ హౌస్ స్పందన. అధ్యక్షుడి భద్రతకే ముప్పు వాటిల్లేలా జరిగిన ఈ తీవ్రమైన ఘటనపై అమెరికా విమానయాన నియంత్రణ సంస్థతో పాటు నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాయి. గగనతలంలో నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగింది, ఎక్కడ లోపం ఉందో సమగ్రంగా సమీక్షించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఏఏ స్పష్టం చేసింది. మరోవైపు ఈ కలకలంపై వైట్ హౌస్ ప్రతినిధులు స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. మెరైన్ 1 హెలికాప్టర్లను అత్యంత ప్రభావవంతులు, విశేష అనుభవం ఉన్న సైనిక పైలట్లు నడుపుతారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆయన పూర్తిగా సురక్షితంగా ఉన్నారని వైట్ హౌస్ వెల్లడించింది.